ఈ వేదిక మీద నేను ఉన్నందుకు నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముందు ముఖ్యంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికంటే ముఖ్యంగా ముందు అభిమానులందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో ఈ ఎనర్జీ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ ఎనర్జీనే నాకు లెజెండరీ నందమూరి తారక రామారావు గారు నాకు ఇచ్చారు. అందుకనే నేను సినిమా రంగానికి వచ్చాను, దర్శకుడిని అయ్యాను, నిర్మాతనయ్యాను. మన సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది. వచ్చినప్పుడు సాయి ధరమ్ తేజ్ని ఒకటే అడిగాను, నువ్వెందుకు నటుడు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాను. మనోడు చాలా చిలిపి సరదా మనిషి అనమాట. సాయి ధరమ్ తేజ్ చాలా చిలిపి అనమాట. అంటే రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి గారు 2 షేడ్స్ ఎలా ఉంటాయో చిరంజీవి గారి పాత్రలో, ఆ షేడ్స్ 2 సాయి ధరమ్ తేజ్లో ఉంటాయి. చిలిపితనం ఉంటుంది, వినయం ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ని నేను అడిగాను, నువ్వు హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నావంటే, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, లాయర్ అవ్వాలనుకున్నాను, అలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. కానీ ఇవన్నీ ఒక జీవితంలో అవ్వలేను కాబట్టి ఇవన్నీ కలిపితే ఒక హీరో అయితే ఇవన్నీ పాత్రలు నేను ఈజీగా పోషించవచ్చు కదా అని చెప్పాడు. ఆ సమాధానం చూసి నేను షాక్ అయ్యాను. ఒక నటుడు అవ్వటానికి ఎంతో తపించాలి, ఎంతో కష్టపడాలి. ఆ కష్టాన్ని తను ఎంతో కష్టపడ్డాడు. అంటే ఇవన్నీ చదివేదానికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. తన బాడీని ఒక క్రమశిక్షణతో 130 kgs నుంచి 75 kgsకి మార్చుకుని, ఆహార్యాన్ని మార్చుకుని తను సృష్టించుకుని ఒక హీరోగా నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది. అతను ఈ 10 ఏళ్ల ఈ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీలాంటి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా, అదృష్టం కింద తను ఇంత అదృష్టవంతులైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంటూ, మళ్ళీ తనతో ఒక విజయవంతమైన సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వైవిఎస్ చౌదరి గారు. మీది గోల్డెన్ హ్యాండ్. సూపర్ గా మీరు హీరోస్ ని లైక్ దేవదాస్ సినిమాతో రామ్ గారిని, అలాగే రే సినిమాతో సాయి దుర్గా తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ రోజు తిరుమల కిషోర్ గారు, మన ఈవెంట్ పేరు కార్నేజ్, అంటే ఊచకోత అన్నమాట. అంటే ఊచకోత అంటే కోపం వస్తుంది కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతాను. దేంట్లో ఎక్కువ కోపం వస్తుందో ఒకసారి చెప్పండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకన్నా అందమైనటువంటి అమ్మాయిలు ఎవరైనా అటు నుంచి వస్తున్నారా? ఎందుకు అలా అటు చూస్తున్నారు? ఐశ్వర్య లక్ష్మి గారు కానీ వచ్చేసారా? ఓహో, అంతే ఆవిడే అనుకోండి. మన సినిమా హీరోయిన్ ఆర్ ఐశ్వర్య లక్ష్మి. తను చేసినటువంటి ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్ గా పేరు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్య లక్ష్మిని ఈ మూవీలో కూడా మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో చూడబోతున్నాము. ఐశ్వర్య లక్ష్మి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, సో వినండి, మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. దీనికి మా డైరెక్టర్